గుంటూరు జిల్లా ఖజానా కార్యాలయం నందు సీనియర్ అకౌంటెంట్గా పనిచేయుచున్న సయ్యద్ చాంద్ బాషా జిల్లా అధికారులను కార్యాలయపు సహచార సిబ్బంది మరియు మహిళా ఉద్యోగుల పట్ల బెదిరింపు ధోరణి అవలంబిస్తూ ఏపీజీఈఏ సంఘాన్ని ఆసరాగా తీసుకొని కార్యాలయపు పరిపాలన వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం కల్పించుకొని ఏపీజీఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ సపోర్ట్తో కార్యాలయంలో పనిచేయుచున్న సహచర ఉద్యోగులు మరియు గౌరవ డిప్యూటీ డైరెక్టర్ని కూడా నేరుగా బెదిరిస్తూ అనేక విధములుగా పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకొనుచు విధులను అనేక పర్యాయాల విఘాతం కల్పించుకున్నారని తద్వారా కార్యాలయంలో సహచర ఉద్యోగులను కూడా పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన తోటి ఉద్యోగస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ అంటే ఉన్న అంబియన్స్ నీట్ గా ఉండాలి, ఉన్న లైటింగ్ నీట్ గా ఉండాలి. దానివల్ల ఏంటంటే వర్క్ కల్చర్ కూడా ఒక ప్రెజెంట్ వర్క్ కల్చర్ లో చేస్తాము అని ఒక దీంతో ఉంటుందండి. సో ఇలాంటి సినారియోలో మనకి కొంతమంది ఎంప్లాయీస్ కూడా మన ఫెలో ఎంప్లాయీస్ ద్వారా కూడా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా మీరు చెప్తే సరిపోతుందండి. ఫస్ట్ ఎస్సీఓ గారు చెప్పండి. ఆయన అకౌంటెంట్గా నా సబార్డినేట్గా వర్క్ చేస్తున్నారు. అయితే తను నాకన్నా చాలా సీనియర్ అని, నేను ఒక కేసులో ఉండడం వల్ల ప్రమోషన్ లేదు, నా ముందు మీరంతా చిన్నోళ్ళు అన్నట్టు బిహేవ్ చేయడం, బుక్స్లో రాయమంటే రాయకుండా, నేను ఇంతకుముందు ఏపీజీఏ ప్రెసిడెంట్గా ఉన్న జిల్లా అధ్యక్షుడు, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వింటానని అలా అంటాం. అవన్నీ వర్క్ పరంగా పక్కన పెడితే ప్రతి విషయంలో కొంచెం పర్సనల్గా టార్గెట్ చేయడం, ఎలా పడితే అలా మాట్లాడడం, ఆడవాళ్ళని కూడా లేకుండా తీసుకొచ్చే వాళ్ళ దగ్గర కూడా చీప్గా మాట్లాడడం, పేపర్లో ప్రతిసారి వాళ్ళు 10%, 20% తీసుకుంటున్నారని ఉన్నది లేని అన్ని పేపర్కి ఇవ్వడం, బిల్స్ పెండింగ్ ఏం లేకపోయినా కూడా బిల్స్ పెండింగ్ ఉంటున్నాయి అని అనడం, మాట్లాడితే ఏసీబీకి విజిలెన్స్కి మీ పేరు ఉంది, మీ దగ్గర మీకోసం వస్తున్నారు అని టీ స్టాల్ దగ్గర ఎలా పెడితే అలా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక బిల్లు పాస్ చేస్తే అది మరి అతను ఎందుకు పాస్ చేయకూడదు అనుకున్నాడో, కనీసం బిల్లు ఓపెన్ చేయకుండా బిల్లు ఏంటి అనేది కూడా చూడకుండా మీరు బిల్లు తప్పుగా పాస్ చేశారు, మీ మీద ఎంక్వైరీ చేయాలని పేపర్ మీద నా సబార్డినేట్ అయింది, నేను అతనికి ఎస్టీ అయినా కూడా చాంద్ బాషా పేరుతో ఒక లెటర్ పెట్టి దాన్ని కలెక్టర్కి, ఏసీబీకి, విజిలెన్స్కి పెట్టడం జరిగింది. ఆఫీస్ పరంగా బిల్ ఏదన్నా ఉంటే డీడీ గారికి పెట్టాలి లేదా డైరెక్టర్ గారికి పెట్టాలి. అంతేకాకుండా కలెక్టర్ గారికి అంటే అది వేరే విషయం. ఏసీబీ వాళ్ళకి పెట్టడం ఏంటి, విజిలెన్స్ వాళ్ళకి పెట్టడం ఏంటి, అందులో నిజానిజాలు ఏంటి చూడకుండా అందరు చేసినా కూడా నా ఒక్కదాని మీద పెట్టడం, ఇవన్నీ కావాలని టార్గెట్ చేస్తూ బాగా ఇబ్బంది పెడుతున్నాడని లాస్ట్ టైం కూడా డైరెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టున్నాం అందరం కలిసింది. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పొద్దున్న అందరం కలిసి పేపర్ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి ఇద్దాం, ఇలా చేస్తున్నాడని చెప్పి అనుకున్నందుకు ఇవాళ రాసి ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఇది? చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందండి, ఒక 3-4 years నుంచి. ఇట్లానే 2022లో కూడా ఒకసారి పేపర్లో ఇవ్వడం, మాట్లాడడం ఇలా చేస్తుంటే నేను అప్పుడే కలెక్టర్ గారికి, ట్రెజరీ, డీడీ గారికి, డైరెక్టర్ గారికి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి అందరికీ పెట్టారు. కానీ అప్పుడు మా డీడీ గారు రాజగోపాల్ గారు ఎందుకండి అనవసరంగా గొడవలు ఎందుకు అని చెప్పి అతన్ని పిలిపించి, మేడం ఇట్లా ఉమెన్ హెరాస్మెంట్ కేసు పెడుతున్నారు, మరి నువ్వేం చెప్తావు అంటే, ఇంకోసారి రిపీట్ కాదు, సారీ అండి అని చెప్పించాడు. అంటే అప్పుడు ఏంటంటే ఏపీజీఏ ప్రెసిడెంట్ అని అందరినీ ఆఫీస్కి తీసుకొచ్చేవాడు, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టి అందరి చేత మమ్మల్ని కామెంట్ చేయించడం, నవ్వుకోవడం, అలాంటి పనులు చేశాడు. అందుకోసం నేను సార్కి లెటర్ పెడితే, సార్ వద్దులే మరి రాజీ చేద్దాం అంటే, సారీ అండి ఇంకెప్పుడు అలా చేయనని చెప్పాడు. కానీ మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. ప్రతి దానిలో మమ్మల్ని టార్గెట్ చేయడం,
ఎవరైనా బిల్ కోసం వచ్చారనుకోండి, ఎందుకు మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు అతను? ఇంకా ఉన్నారండి జ్వలిత్. అంటే ఎందుకు అతను మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు? చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమున్నాయి? కారణాలు ఏమున్నాయని ఇంకా ఆయనకే తెలియాలి సార్. అతనికి నేను ఎస్టీఓని, మరి కొన్ని బిల్స్ తప్పుంటే మేము ఆడిట్ పెడతాం. తను వాళ్ళతో ఏం మాట్లాడుకుంటాడో ఆయన ఆడిట్ పెట్టకూడదు అనుకున్న బిల్లు మేము పాస్ చేసాం, అది ఆయనకి తప్పు అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇంకా బయట అందరి దగ్గర ఎలా అంటే అలా మాట్లాడడం, ఇవాళ సాయంత్రం పేపర్ వాళ్ళు వస్తారు, విజిలెన్స్ వాళ్ళు వస్తారు అంటాము, 10% 20% తీసుకుంటున్నారని మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వలేదండి. ఎందుకులే అనవసరంగా పెద్ద చేయడం, తెలుసుకుంటాడులే, ఆపేస్తాడులే అని ఊరుకున్నానండి. కలెక్టర్ గారికి ఇప్పుడు ఇస్తున్నారు అందరూ. నెక్స్ట్ జ్వలిత్ అండి. చాలా మంది బిల్స్కి వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, ఇలా మీ గురించి ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు, లేడీ అయ్యండి కూడా అని. ఇంకా అవన్నీ బాధపడటం తప్ప చేయగలిగేది ఏం లేకపోయింది. బిల్స్ కోసం ఎవరో ఒకళ్ళు వస్తారు సార్, ఫలానా దగ్గర బిల్ ఉంది అని మాట్లాడి అడగటానికే వస్తారు, రిక్వెస్ట్ చేద్దామని, మేడం మీ దగ్గర ఒక బిల్ ఉంది అని. అలా బయట టీ స్టాల్ దగ్గర నుంచి ఎవరు వస్తే వాళ్ళని ఏంటి బిల్లు ఉందా, దాని మీద నాకు లెటర్ రాసి ఇవ్వండి, లేదా డబ్బులు డిమాండ్ చేస్తుందని రాసి ఇవ్వండి అని డైరెక్ట్గా వాళ్ళ చేతే చెప్పి అడిగిపిస్తున్నాడు. వాళ్ళే వచ్చి చెప్తున్నారు, మేమేదో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వస్తే. అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే మేము అసోసియేట్ ప్రెసిడెంట్గా చాంద్ బాషా గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఒకసారి లాస్ట్ టైం ట్రాన్స్ఫర్స్ జరిగినాయండి. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్స్లో చాలా మందికి ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే వాళ్ళు కార్యవర్గంలో లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు మా కార్యవర్గంలో ఉన్నారు అని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దాన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసి సూర్యనారాయణ అప్పుడు మా అధ్యక్షుడుగా ఉన్నారు, ఆయన్ని కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఒక కమిటీ కూడా అసోసియేషన్ పరంగా వేశారు. దాంట్లో ఏంటంటే ట్రాన్స్ఫర్ లెవెల్లో రిటెన్షన్ కోసం లెటర్లు ఇచ్చి డబ్బులు వసూలు చేయటము, తర్వాత సర్వసభ సమావేశం అని చెప్పి గుంటూరు మెడికల్ కాలేజీలోని చింతాన ఆడిటోరియంలో పెట్టారు. దాంట్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, తర్వాత రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ అని, ఇంకా అన్ని ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని చెప్పేసి ఇప్పుడు మన ట్రెజరీస్, రెవెన్యూ, ఇట్లా మా డిపార్ట్మెంట్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే సరిగ్గా ఎంప్లాయీస్ సంబంధించింది మనం అంతా కోఆపరేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చారు. దాన్ని ఏంటంటే మిస్యూజ్ చేశారు. ఆ ఫండ్స్ దాదాపు నాకు తెలిసి ఒక 10 లక్షల రూపాయల దాకా వసూలు చేశారు. వసూలు చేసి ఆ డబ్బులు మిస్యూజ్ అయ్యి అని చెప్పి చాంద్ బాషా గారు కూడా ఒప్పుకున్నారు. అందరికీ తెలుసు, సంఘంలో 7 లక్షల రూపాయలు ట్రెజరీ దగ్గర పెట్టానయ్యా, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు, ఆయన లెక్కలు చూపించట్లేదు. అది మేమేం డిమాండ్ చేసామంటే లెక్కలు చూపించినప్పుడు మనం ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదండి, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, లేదా మన స్టేట్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే దానికి కూడా రాకుండా ఆ లెక్కలు చెప్పకుండా ఉన్నాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైనా ఒక అసోసియేషన్, మనంతా ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, మనమేమి చదువులేని వాళ్ళం కాదు. ఈరోజు చదువులేని సంఘాలు కానీ చాలా మంది కూడా యూనియన్స్ ఉన్నారు. ఈవెన్ రిక్షా బండ్ల అసోసియేషన్ ఉంది, ఆటో రిక్షాలు ఉన్నాయి. మనం ఒక ఆటో యూనియన్కి వెళ్తే కూడా వాడి ప్రైస్ దాటి మన దగ్గర రాదు, వాళ్ళంతా ఒక యూనియన్గా ఉంటారు. వాళ్ళు కూడా వచ్చిన అమౌంట్కి ఒక పారదర్శకత అనేది ఉంటుంది. అట్లా లేకుండా కనీసం ఒక అకౌంట్ ఓపెన్ చేయలేదండి. ఒక అసోసియేషన్ అని చెప్పుకొని ఆ అసోసియేషన్కి అకౌంట్ లేదు. ఇంతమంది దగ్గర లక్షల్లో 10 లక్షల రూపాయలు సర్వసభ్య సమావేశాలు కానీ, ట్రాన్స్ఫర్స్ 16 లక్షలని, దాదాపు 26 లక్షల రూపాయలని మిస్యూజ్ చేశారు. దాని మీద మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనం కలెక్టర్ గారికి అట్లా ఒక ఎంప్లాయ్, అతన్ని మేము వ్యక్తిగతంగా చాంద్ బాషా ఏదో చేశాడు, అతన్ని శిక్షించాలని కూడా కాదు. ఎందుకంటే అసోసియేషన్ అడ్డం పెట్టుకొని ఈ రోజు కూడా చాంద్ బాషాని మన అసోసియేషన్ నుంచి తొలగించారు. ఇది ఏ కంప్లైంట్ అయితే నేను చెప్పానో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని చాంద్ బాషా గారిని అసోసియేషన్ తొలగించారు. ఈ రోజు కూడా నేను అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పేసుకొని ఎంప్లాయీస్ అందరి దగ్గర కూడా వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేయడం, బ్లాక్ మెయిలింగ్ చేయడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇది ఒక కంప్లైంట్ సార్. రెండో కంప్లైంట్ ఏంటంటే, నేను ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నేను ఉన్నాను. చాలా మంది ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా జిఎంసి మన మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఉన్నారు. అట్లా నాకు మా ఎంప్లాయీస్ నుంచి ఏమంటే మేము ఏదైనా వెళ్తే మా బిల్స్ విషయంలో పర్టికులర్ గా
ఎస్టీఎస్ మా మీద వివక్ష చూపిస్తున్నారండి, బిల్స్ డిమాండ్ చేస్తున్నారు, తొందరగా పాస్ చేయట్లేదు, ఏదో ఒక కుర్రి పెట్టి ఈ విధంగా కావాలని వాంటెడ్గా చేస్తున్నారని చెప్పి నాకు ఒక కంప్లైంట్ రాసిస్తే నేను కూడా సార్కి కంప్లైంట్ని పంపించడం జరిగింది. దాని మీద సార్ కూడా యాక్షన్ తీసుకోవాలా, ఏంటంటే ఆ సార్ కూడా యాక్షన్ తీసుకోలేదు. దాని మీద ఇంకోసారి మళ్ళీ కలుద్దాం అనే ఆలోచనలో నేను ఉన్నాను. కానీ ఈరోజు ఒక మంచి ఆఫీసర్ని ఈ విధంగా నేను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉద్యోగులు జరుగుతున్నటువంటి ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏంటి దీని గురించి ఎలాగా మనం రెక్టిఫై చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి వారి డిపార్ట్మెంట్ స్టాఫ్తో పాటు అసోసియేషన్గా మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించి మా సైడ్ నుంచి కూడా సజెషన్స్ తీసుకొని నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ఆఫీసులు ఉంటాం, ట్రెజరీస్ డిపార్ట్మెంట్ చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి నేను చెప్తున్నాను. ఒకటేనండి, ఇప్పుడు మేము ఏ అసోసియేషన్లో నాయకత్వం వహించినా కానీ ఉద్యోగ సంఘాలు పనిచేసేది ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసము, ఉద్యోగుల యొక్క హక్కులు అంటే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి కోసం మనం ఫైట్ చేయాలి. అంతేగాని నాకు కావాల్సిన వాడిని అక్కడ, నాకు కావాల్సిన వాడిని ఎక్కడ అని చెప్పేసి ఏదో ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం బ్లాక్మెయిల్ చేసేటటువంటి విధానాన్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించమండి. కాబట్టి మరి ఇలాంటి ఆఫీసర్ నిజంగా చాలా సంతోషపడుతున్నాను. నిజంగా సార్కి పరాబంధం చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి వాతావరణం నేను ఇప్పుడున్నటువంటి ఆఫీసులోకి నేను గమనించట్లా. మరి ఎందుకంటే కేవలం ఉద్యోగులు తన కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ గురించి సార్ కూడా ఆలోచిస్తాను. నేను అనుకున్నాను సార్ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదా అని. ఇప్పుడు సార్తో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే అనవసరంగా వాళ్ళ నోరు కొడతాం దేనికి, వాళ్ళని ఒక ఎంప్లాయీ మన కింద వాళ్ళ ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే డెసిషన్ తీసుకోలేదు నేను అనుకున్నాను. కానీ మనము ఒకటి ఉందండి, మనం ఒక తప్పుని చూసినట్టుగా వదిలేస్తాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు వదిలేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మన పిల్లలు కనుక పక్కింట్లో దొంగతనం చేసినప్పుడు మనం ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించలేదనుకోండి వాడు ఇంకా పెద్ద గజంగా ఒక సమాజానికి ప్రమాదం. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి మీరు అతను ఏదో చేయాలని కాదు కానీ కొంత పనిష్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పి ఆ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అయితే దీనికి మేము ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద మీరు తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.